ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులు, కలెక్టర్లతో జరిగినటువంటి సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలాంటి పరిస్థితుల్లో ఉందో కీలక అధికారులు ఏకరువు పెట్టారు. ముఖ్యమంత్రి గారి ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చాలా విషయాల్లో ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఆదాయం ఏ విధంగా డమాలైపోతుందో, కీలకంగా రావాల్సిన ఆదాయం కూడా ఏ విధంగా డమాలైపోతుందో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆశ్చర్యం ఏంటి అంటే ఎక్సైజ్ ఆదాయం పోయిన జనవరి నుంచి పోల్చుకుంటే ఈ జనవరికి ఎక్సైజ్ ఆదాయం 7% డమాలట. ఎక్సైజ్ ఆదాయం, షాపులు లేవా, బెల్ షాపులు లేవా, మందు ఎక్కడ చూసినా అందుబాటులో లేదా, ఏమంటారు 24 గంటలు మందు దొరకడం లేదా, అన్నీ ఉన్నాయి కదా. ఆయన ఎందుకు డమాల్ అయిందంటే వెరీ సింపుల్. ఒకటి, నకిలీ మద్యం ఏడన్నా చొరబడి ఉండొచ్చు. 2, ప్రభుత్వానికి దక్కాల్సిన ఆదాయం ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి పోతుంది, అంటే వాళ్ళ పార్టీ వాళ్ళ చేతుల్లోకి పోతూ ఉండడు. సింపుల్ కదా, ఎవరికైనా అర్థమవుతుంది కదా. ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది అంటే ఇంకెక్కడికో అది డైవర్ట్ అవుతుంది. ఏకంగా పెరగాలి ఎక్సైజ్ ఆదాయం, కానీ 7% డమాల్ అయింది అంటే ఇంకా ఈ జస్ట్ ఇమాజిన్. మొదలే ఇంకా ఈ కూటమి పార్టీలకు సంబంధించి, టీడీపీకి సంబంధించి వాళ్ళు ఎంతగానో ప్రైవేట్ వ్యక్తులు ఎక్సైజ్ ఆదాయాన్ని దారి మళ్లించేస్తూ ఉన్నారు. ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్ ఇచ్చిన ప్రజెంటేషన్లో గత ఏడాది జనవరి నాటికి ఎక్సైజ్ రాబడి 16,032 కోట్లు ఉంటే ఈ ఏడాది జనవరి నాటికి 14,963 కోట్లు రాబడి మాత్రమే నమోదైందట. ఎక్సైజ్ మొత్తం రాబడి లక్ష్యం 26,870 కోట్లు అయితే ఆ లక్ష్యాన్ని కూడా వీళ్ళు తగ్గించుకున్నారు యాక్చువల్గా అంతకుముందు ఏడాదితో పోలిస్తే. కానీ తగ్గించిన ఆదాయాన్ని కూడా వీళ్ళు రీచ్ అవ్వలేదట. ఇప్పటి వరకు టార్గెట్లో కేవలం 56% సాధించారట. ఇంకా నెక్స్ట్ 3 నెలలు ఏం సాధిస్తారు? కేవలం 56%. అంటే ఎన్ని వేల కోట్లు ప్రభుత్వానికి దక్కాల్సిన ఎక్సైజ్ ఆదాయం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. జస్ట్ ఇమాజిన్. దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో ద్రవ్యలోటు ఉందట. ఈ ఆర్థిక ఏడాది డిసెంబర్ నాటికి ఏపీ అత్యధికంగా 85,263 కోట్లు ద్రవ్యలోటుతో ఉందట. డిసెంబర్ నాటికి రాష్ట్ర రెవెన్యూ లోటు 60,481 కోట్లకు చేరిందట. మొత్తం వ్యయం 1,97,950 కోట్లు అయితే అందులో రెవెన్యూ వ్యయం 90% అయితే మూలధన వ్యయం కేవలం 10% మాత్రమేనట. రాష్ట్ర అప్పులు జిఎస్డిపిలో 35% చేరాయట. ఇంకా మళ్ళీ బయట కార్పొరేషన్ల పేరుతో అప్పులు, అమరావతి పేరుతో అప్పులు అదనం కావచ్చు. జిఎస్డిపిలో రాష్ట్రం యొక్క సొంత ఆదాయం కేవలం 7.6%. ఒడిశా 13.3% ఉంది, ఛత్తీస్గఢ్ కూడా 12% ఉంది. కానీ మన రాష్ట్రం మాత్రం జిఎస్డిపిలో రాష్ట్ర సొంత ఆదాయం కేవలం 7.6%. రాష్ట్ర సొంత ఆదాయ లక్ష్యాన్ని 1,34,208 కోట్లుగా వీళ్ళు నిర్ధారించుకుంటే జనవరి నాటికి 83,500 కోట్లు వసూలైనాయట. సో మొత్తం మీద క్లియర్ ఏంటి అంటే రాష్ట్ర ఆదాయం పడిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి దక్కాల్సిన ఆదాయం మరెవరో ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తుంది. ఎంతో కొంత మినిమం అంటే గ్రోత్ ఉండాల్సినటువంటి ఎక్సైజ్ ఆదాయం కూడా పడిపోతూ ఉండడం, మళ్ళీ మన వాళ్ళు చెప్పడం మాత్రం మేము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తాం, జగన్ విధ్వంసకారుడు, మేము నిలబెడుతూ ఉన్నాం, ఆయన పడగొట్టారు, ఇటువంటి మాటలు చెబుతారు.